ఈరోజు మనతో భిక్షపతి గారు ఉన్నారు. డయాబెటీస్ గురించి, డయాబెటీస్ లో HbA1c 9 పాయింట్స్ తోటి మన దగ్గరకు వచ్చారు. దాదాపుగా జూలైలో, ఇవాళ జూలై 30th అనుకోండి, మనకి ఫస్ట్ వచ్చింది. దాదాపు 6 months బ్యాక్ జనవరిలో వచ్చారు. HbA1c 9 పాయింట్స్ తోటి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months కి 7.1 వచ్చింది. దెన్ ఇవాళ 6.5 వచ్చింది ఇవాళ. అంటే ఓవర్ 6 months లోపల 9 పాయింట్స్ నుంచి కూడా పేషెంట్ కి 6.5కి రావడం ప్రాక్టికల్ గా తీసుకొచ్చాం. సో ఎలా ఉండింది మీ జర్నీలో? ఇంతకుముందు ఎక్కడెక్కడ ఏం ప్రయత్నాలు చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఏం తగ్గదు, చాలా ఇబ్బంది యూట్యూబ్ లో చూసి ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు షుగర్ వల్ల మీకున్న కాంప్లికేషన్స్ ఏంటి? అప్పుడు ఇప్పుడు ఏమున్నాయి? అప్పుడు అంతా ఇంత ఫ్రీగా లేదు, ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది, ఇంకా ఏదో సరిగా లేదా ఇబ్బంది పడుతుంది. మన దగ్గర చూసాక చిన్న చిన్నగా ఈ మంటలు అనేది, ఈ ఒళ్ళు నొప్పులు అనేది అసలు లేదు. ఇప్పుడున్న ఒకసారి అనిపిస్తే అక్కడే నాకు తెలిసిపోతుంది. ఫుడ్ ఏదైనా కొంచెం నేను ఏదైనా చేసినా అక్కడే దాని నెక్స్ట్ డే మళ్ళీ ఆ తప్పు చేయట్లేదు. ఇప్పుడు బౌండ్ రైస్ తింటున్నాం, మొలకలు, రోటీ ఇచ్చిన డైట్ ఓకే. సో పేషెంట్ మన రోటీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రోటీ వాడుతున్నారు, 6.5 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవుతాము? నెక్స్ట్ నార్మల్ కావాలి సార్, ఇంకా ఏమి నార్మల్ 5.6 ఏదైతే ఉందో స్టాండర్డ్ ఫర్ HbA1c చూసినట్టయితే మేము 5.2 చూస్తాం. 5.6 ని కూడా 5.2 పెడతాము. అది రీచ్ అవడం కోసం నెక్స్ట్ 3 months లో జర్నీలో మార్పులు చేసుకుంటున్నాం. నెక్స్ట్ మెడికేషన్ తో పాటుగా డైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఇది ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నామో, ఫైట్ అగైన్స్ డయాబెటీస్ అని మయూరా ఎందుకు క్యాంపెయిన్ లాగా చేస్తోంది, ఒక సోషల్ కాజ్ లాగా చేస్తోంది అంటే రీజన్ ఇస్ సింపుల్. దీనివల్ల వచ్చేటువంటి సడన్ ఎమర్జెన్సీస్ అయినటువంటి హార్ట్ అటాక్ కావచ్చు, పెరాలసిస్ కావచ్చు, కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవి జరిగితే అంటే గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గకుండా ఎక్కువ కాలం కనుక ఇలా ఉన్నట్లయితే మనం ఆ కండిషన్ కి వెళ్తాము. ఆ కండిషన్ లో లక్షలు ఖర్చు అవుతాయి. మరి లక్షలు ఖర్చు అయ్యి పూర్తిగా రికవర్ అవుతామా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆ పరిస్థితి రాకూడదు అంటే ఆ కుటుంబంలో ఎవరైతే యజమాని రోజు వర్క్ చేసి కుటుంబాన్ని పోషించే యజమాని కనుక ఇబ్బంది జరిగితే ఆ కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మెడికల్ కండిషన్. అలాగే ఇంకేమైనా జరిగి ఆర్గాన్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా కనుక లేవలేని పరిస్థితులకు వస్తే ఆ కుటుంబం సఫర్ అవుతుంది. కాబట్టి ఈ మెడికల్ అంటే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ నుంచి కాపాడుకోవడం అనేది ఏంటి అంటే డయాబెటీస్ నుంచి రివర్స్ అవడం ఒకటే మార్గం, అది తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. డయాబెటీస్ రివర్సల్ అవుతుంది అనే దానికి ఇంకొక ప్రత్యక్ష సమాధానం, ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ మీరు నెక్స్ట్ లెవెల్ తో 5.2 రీచ్ అవుదాం.